అందరికీ నమస్కారం. చాలా తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఇలా చేస్తే ధనవంతులు అవుతారు. ప్రతి ఒక్కరికి ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా ఉంటుంది. కానీ అది అంత సులువేమి కాదు. నిజంగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం కావాలి. ధనలక్ష్మి ప్రసన్నం కోసం వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలని వాస్తుశాస్త్రం చెబుతుంది. దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఆమె అనుగ్రహాన్ని అయితే తప్పకుండా ప్రసాదిస్తుంది. మరి ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మరి లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి ప్రధానంగా ఉండవలసినది తులసి మొక్క. అవును, మీ ఇంట్లో తులసి మొక్క ఉండాలి. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలను తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేసేలా ప్రయత్నించండి. ఈ దిశ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది, మరి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతికూల శక్తులు ఈశాన్య భాగానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలాంటి దుష్టశక్తులు ఇంటి నుండి దూరంగా ఉండాలంటే మీరు క్రమం తప్పకుండా గంగా జలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోండి. ఇలా చేయటం వల్ల సరస్వతీ మాత, లక్ష్మీదేవి ఇద్దరూ ప్రసన్నమవుతారు. వారి ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయని జ్యోతిష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే బుధవారం రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం వల్ల జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ప్రధాన ద్వారంకి ఇరువైపులా వినాయకుడి చిత్రపటాలు ఉండటం ముఖ్యమని వాస్తుశాస్త్రం సూచిస్తుంది. వినాయకుడు బొమ్మ ఉంచడం వల్ల ఇంట్లో వాస్తుదోషం తగ్గుతుంది. తద్వారా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. కుబేరుడు సంపద, శ్రేయస్సు, దేవుడు శ్రేయస్సు కోసం ఉత్తరాన ఉత్తర గోడపై కుబేరి యంత్రాన్ని అమర్చవచ్చు. విలువైన వస్తువులు, నగలు, డబ్బు, ముఖ్యమైన పత్రాలను ఇంటి నైరుతి మూలలో ఉంచండి. ఇంటి ద్వారం వద్ద ఉండే తలుపుకు కుంకుమతో స్వస్తికు గుర్తు వేయాలి. ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి. కిటికీలో నుండి వచ్చే తొలి కిరణం, సూర్యుడి యొక్క మొదటి కిరణం ఇంటిని సంపదతో నింపుతుంది. సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడూ పేదరికం ఉంటుంది. వీలైనంత వరకు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అప్పుడే మనకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా సూర్య భగవానునికి నీటిని సమర్పించండి. దీనిని క్రమం తప్పకుండా అనుసరించే ఇళ్లకు పేదరికం దూరంగా ఉంటుంది. సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు 7 సార్లు ప్రదక్షిణలు చేసి ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు బెల్లం కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చేయాలి. ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివుడికి క్షమిపత్రాన్ని సమర్పించండి. ఇలా చేయటం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీకు సంపద పెరగాలంటే శివాలయంలోని శివుని పాదాలకు 1.5 కిలోల బియ్యాన్ని సమర్పించండి. ఇంట్లో ఇల్లాలు ఏడటం, గట్టిగా మాట్లాడటం, ఈశాన్యం శుభ్రం లేకుండా ఇల్లంతా తిరగటం, చెడు మాటలు మాట్లాడటం వంటివి చేయకూడదు. ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. కాబట్టి ఇల్లాలు ఎప్పుడూ సంతృప్తిగా ఉండేలా చూసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.